24 hours లైవ్ అంటే దిక్మల్ కూడా మా ఇంటికన్నా దారుణంగా ఉంది ఆ ఇంట్లో. గుండంకుల్ డబ్బులు ఎవరికి ఊరికనే రావు, పెద్ద అడావిడ అయిపోయింది గుండంకుల్. బట్ ఎవరు ఎండ్ ఆఫ్ ద డే బాగుంది. MNL కి బాగా టాస్క్ ఇచ్చారు ఫుల్ గా ఇల్లంతా తుడవాలని. బయటకు వచ్చేటప్పుడు 6 ప్యాక్ తోటి రావాలని నేను కూడా ఆశగా ఉన్నాను. కానీ నాకు కాన్సెప్ట్ అర్థమై అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మాట చెప్పారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. కానీ కామనర్స్ నే ఎందుకు అందరినీ వాళ్ళని ఎందుకు పంపించారు? సెలబ్రిటీలు ఎప్పుడు వస్తారు? తర్వాత ఎప్పుడు వస్తారు? ఎప్పుడండి? ఆల్రెడీ సెలబ్రిటీస్ ఉన్నారు కదా. ఓహో, వాళ్ళు కూడా సెలబ్రిటీలు. సారీ నేను అంటే ఇమానియల్ సెలబ్రిటీ కదా. ఒక్క వాళ్ళు ఎవరో సెలబ్రిటీలు నాకేమో అనిపిస్తారు, అందరూ కామర్స్ లోనే అనిపిస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే యూజ్ నేమ్ ఉన్న వాళ్ళని కానీ కొంచెం ఏదో 1947 లో OLX లో పడేసిన వాళ్ళందరినీ లక్ష పాప అయిపోయింది. ఎప్పుడు లక్ష పాప అవన్నీ ఎప్పుడో అయిపోయింది. OLX పీస్ లో అవన్నీ ఇంకా అమ్మా ఒక గేమ్ ఆడేటప్పటికి ఆ బాబాయ్ కూడా వెళ్ళిపోతారు. అన్నయ్య ఏం పేరు? బర్నీ ఈజ్ వెరీ మనోడు పొట్టుడు సుమన్ శెట్టి. ఆయన ఒక గేమ్ ఆడేటప్పటికి వెళ్ళిపోతాడు. ఆయనే నా వల్ల అవదు రామ్మారా ఇక్కడే పడుకున్నాడు అని చెప్తాడు అనమాట. లేదు అంతేం మజా ఏం అనిపిస్తలే, అంటే కంటెస్టెంట్లు అంత మజా అనిపిస్తలేదు. గేమ్ ఇంకేం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ బాగుండొచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఒక మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. అలాగే నాకు ఏం అర్థమైతలేదు ఇక్కడ లవ్ క్రియేట్ అవ్వడానికి ఒక కపుల్ ఆఫ్ పర్సన్స్ అది అవుతో రీతు చౌదరి ఈజ్ నైస్ గర్ల్, కానీ దానికి ఆపోజిట్ గాయస్ ఎవరు లేరు కదా. వాళ్ళందరూ డమ్మీ అండి, వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితే అక్క అనేస్తారు. అలా అనొద్దు, ఒక్క తీసేలా ఉండాలి అంతే, ఏముండదు. వాళ్ళ వల్ల ఏం అవ్వలేదు. కొంచెం అంటే కపుల్ ఆఫ్ మెంబర్స్ ని కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటదేమో అనిపించింది. ఇక నుంచి దింపుతారేమో నాకు తెలిసి అసలైన బిగ్ బాస్ ఈ 6గురిని అంటే కామనర్స్ అందరినీ ఇంటికి దిగమని 6గురిని సెలబ్రిటీని కలుపుతారేమో. మోస్ట్లీ కలిపితే కలపండి, కానీ కొంచెం బాగుండేలా ట్రై చేద్దాం. ఇంకేమన్నా అడిగేది ఉందా? అది వాళ్ళు లేదు, ఇంకెవరు లేదు కదా. అంత రొమాంటిక్ గా కనిపించలేదు, అంత హాట్ గా కూడా ఎవడ కనిపించలేదు. అంత గేమ్ ఆడేలా గుండు బాబాయ్ అంటే ఇష్టం, ఎందుకంటే డబ్బులు ఎవరో ఊరికి రావంటారు కదా. ఆయన ఎందుకో రెచ్చిపోతున్నాడు. నాగార్జున గారు ఫస్ట్ వీక్ లో రాగానే ఆ తర్వాత ఆయన సరే సార్ మీరు ఏం చెప్తే అదే అంటారు. అయితే అర్థమవుతులే. ఆయన స్టాలిన్ సినిమాలో ప్రకాష్ రాజ్ అనుకుంటున్నాడు ఆయన. చెప్పు దమ్ము శ్రీజ గురించి ఏం చెప్తా? గురించి అసలు మాట్లాడకండి ప్లీజ్. ఎంత తక్కువ మాట్లాడితే అంత. ఎందుకని? అందరికి నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుంది ఆ పిల్ల అర్థమైతలేదు. నాకైతే నచ్చుతలేదు. మా ఆవిడ కూడా అలాగే అరుతుంది నా మీద, అందుకే నచ్చదు. రైట్, ఎవరు అవడం ఏంటండి? ఎందుకైనా మంచిది. పాపం ఆ సుమన్ శెట్టి గారిని ఇంటికి పంపించండి, ఆయన వల్ల ఏం అవ్వదు. పాపం ఎందుకో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తీసుకొచ్చారు. కానీ ఎవరైనా మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు ఒక్కరికి లేదండి. ఫ్యాన్ బేస్ నాకు తెలిసి ఒక్కరికి లేదు. రీతు చౌదరి హాట్ ఫోటో పెడితే 50,000 లైక్లు వస్తాయి. నార్మల్ ఫోటో చుడిదార్ వేసుకుంటే 5,000 లైక్లు కూడా రావు. ఆవిడ ఫ్యాన్ బేస్ ఉన్నట్ట. ఫ్యాన్ బేస్ అంటే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ ఒక లైక్ కొట్టాలి. ఇన్ ద సెన్స్ నేను అనేది ఏంటంటే ఫ్యాన్ బేస్ ఎవ్వరికి లేదు, దాంట్లో ఉన్నోళ్ళు ఎవ్వరికి లేదు. 0 ఎవరైనా ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు దింపితే ఇంకేదైనా మజా అనిపిస్తుంది, మ్యాజిక్ ఉంటది. ఇక్కడ కామనర్సే పెద్ద అడౌట్ చేసేస్తున్నారు. అది ఆబ్వియస్లీ వాళ్ళు కామనర్స్ లా అనిపిస్తలేదు. కామనర్స్ మీన్స్ అంటే బిగ్ బాస్ చాలా క్రిటికల్ గా ఎంతో చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ గుండుగడ ఉన్న పంపించారు. ఈయన కాదు, గుండు బాబాయ్ కాకుండా ఇంకొకండి. అది ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్, చదువుకున్నాడు, మంచి మనిషి కదా, అందరిని ముంచే మనిషి అవుతాడు. అలాంటి వాళ్ళని పంపిస్తున్నారు. అంటే ఇంకా చాలా మంది నార్మల్ నిరుపేద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించలేదు. పంపించినా పెద్ద పీక్ కట్టలు కట్టేది ఏం లేదు. కానీ లోపల ఇంకేదైనా కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని పిలిస్తే బాగుంటది, పెడితే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. సెలబ్రిటీస్ ని పంపించండి అంటే పెద్ద వాళ్ళు మంచోళ్ళండి. మంచి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వెళ్ళరు. ఎలాగనను అలేక చిట్టి పికిల్స్ వస్తుందిలేండి. రేపటి నుంచి నేను ఇంకా మొత్తం బలంగా వాడుకుంటాం. అయితే ఆడుకుంటాం. నెక్స్ట్ వీక్ ఎలాగో వస్తుంది చిట్టి పికిల్స్, ఎందుకంటే చిట్టి పికిల్స్ మూతపడిపోతుందంట ఈ వారం తోటి వస్తుంది. ఇంకా అంటే అలాంటి ఏదైనా ట్రెండింగ్ ఉన్న వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు గట్ట కొంచెం గట్టిగా మజా ఉండే వాళ్ళు ఉంటే బాగుంటుంది. మీరు నిజం చెప్పండి, మీకు ఎవరైనా మంచి కంటెస్టెంట్ నచ్చారు? అంటే సతీష్ ని పంపిస్తే బాగుంటది అనేది అందరూ అనుకుంటున్నారంట. మా ఆవిడ ఊరుకోదండి, 2 రోజులు ఎక్కడికి పంపిదు. ఒక రోజు వెళ్తేనే ఎవరింటికైనా అనుమానం పెట్టుకుంటుంది. నేను వెళ్ళను అంటే అంత గొప్పగా ఏం లేదు. ఎవరైనా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని అయితే దించితే మజా వస్తుందేమో అని అనిపిస్తుంది. అప్పుడు దాకా నేను నాగార్జున